ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియక ఉండినెడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికినీ పెట్టబడక కాడి ఏడుపని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగుతీయవలెను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరుగుతీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలుల మీద నిర్దోషేక ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషేక ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకుని తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకునవచ్చును. ఆమె నీకు భార్యయగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంతమాత్రము వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు. ప్రేమింపబడినదొకదయు ద్వేషింపబడినదొకదయు 2 భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠుడిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వారినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాటగాని తల్లి మాటగాని వెనకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడియున్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించెదవు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిల్వకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను.